ఇవాళ వచ్చేసి ఏంటంటే మన బబ్బు బర్త్డే ఉంది, మీ అందరికి తెలుసు కదా. చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా, బట్ వాళ్ళ డాడీది సిచ్యువేషన్ ఇట్లా అయింది కదా. సో ఇవాళ ఆఫీస్ కూడా రాలే, బర్త్డే చేసుకోని అని చెప్పిండు. ఏ స్టోరీ పెడతలేడు, ఏం పెడతలేడు. సో కేక్ కూడా తెచ్చి మేమే కట్ చేసుకున్నాం. బట్ ఏదున్నా ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఎప్పటికైనా మనం అనుకుంటాం కదా. సో అట్లా అని చెప్పి ఈ గిఫ్ట్ చిన్న గిఫ్ట్ కాదు, ఇది చాలా పెద్ద గిఫ్ట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నిజంగా అంటున్నా. మనం ఇస్తే ఏదైనా బెస్ట్ అంటాం కదా. చాలా రోజుల ముందే చెప్పినా నేను మనకి ఇది చేసి పెట్టాలని చెప్పి, ఎందుకంటే దీన్ని చేయడానికి టైం పడుతుంది. సో అట్లా అని చెప్పి ఇది చేపించిన. సో నిజంగా అంటున్నా కదా, వాడు హ్యాపీ బర్త్డే రా బబ్బు, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అని చెప్పి ఎన్నోసారి చెప్తున్నా, కానీ ఈసారి నువ్వు చేసుకుంటలేవు. లేట్ చేయకుండా బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. నిజంగా అంటున్నా, వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది వానికి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అంత హ్యాపీ ఫీల్ కాడు, కానీ ఈ గిఫ్ట్ కి మాత్రం నిజంగా అంటున్నా వాడు నెక్స్ట్ లెవెల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. మీరు కూడా షాక్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇమ్రాన్ అన్న చేసేది ఏదైనా ఉంటే సపరేట్ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే బబ్బు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం, ఆడ పోయినకి జాయిన్ అవుతాం. A few moments later. సో గైస్ ఫైనల్లీ బబ్బు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ అందరు చూపించారు, నేనే చూపించలేదు, కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇల్లు, వాళ్ళ ఇల్లు. అరే నీకు ఇంట్లో ఊరు పోమన్నారా? నీకు ఇంట్లో పోగానే చరిత్రం చూపిస్తున్నా. ఓం క్రీం క్రోం కోం భీం బోం బోం కం క్రీం ఓం అగోరి కాళీ అంటావు. ఇప్పుడు ఓరన్నారా? ముందు ఓరన్నదా? నడు నువ్వే పోరా. సో గైస్ ఫైనల్లీ బబ్బు వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇట్లా పడదా తీయాలా. సో వీళ్ళు హాయ్ చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి హాయ్ బాబు, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో బర్త్డే రోజు నాకు కలవలేదు, అది హైలైట్ అనమాట. బర్త్డే రోజు నేను ఫుల్ సిక్కుంటే అన్న పోయి ఇప్పటిదాకా నాకు ఇప్పటికి కళ్ళు మండుతూనే ఉన్నాయి. కళ్ళు మండుతున్నాయి, అందుకే తాగద్దురా. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. బర్త్డే దావత్ ఏమని ఒక సర్ప్రైజ్ ఉంది, మంచి సర్ప్రైజ్ మీ అందరికి. అది చూడడానికి చిన్న ఉంటది కానీ పెద్ద సర్ప్రైజ్. హాయ్ హాయ్ హాయ్. సో గైస్ మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయాలా. ఈమె నిజంగా అంటున్నా ఇంగ్లీష్ మాట్లాడితే ఏం చెప్తున్నాడు ఇంగ్లీష్. సో నీ గురించి ఇంగ్లీష్ లో చెప్పు. అరే ఇంట్రడక్షన్ చెప్పు, ఏం కాదు. అరే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడారు, అట్లా ఇంగ్లీష్ మాట్లాడే మళ్ళీ ఇప్పుడు మాట్లాడిందంటే అందరు మర్చిపోతారు. ఒక రెండు మాట్లాడు, ఒక రెండు. My name is Tejasvi. ఓ వండర్ఫుల్. వెయిట్ యు స్టే. నాకు అర్థం కాలేదు సార్. సో గైస్ ఇటు మనకి చాలా రోజుల తర్వాత బబ్బు బర్త్డే వచ్చింది. చాలా రోజులు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు. చాలా రోజులు బ్లాంక్ ఉన్నారు అనమాట ఈ రోజు. ఎందుకు అట్లా బ్లాంక్ ఉన్నారు? బ్లాంక్ అంటే నువ్వు లేవు, పొద్దునుంచి బర్త్డే పెట్టుకొని అన్నకు గెలవలేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది మీకు. బర్త్డే గిఫ్ట్లు నేను ఎన్నో ఆలోచించుకొని నేను బబ్బు ఆడపిల్ల మచ్చ లేకపోతే కథ ఉంటుండే షార్ట్. నేనేడా చెప్పినా ఏమని. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈడ ఓన్ నేర్చురు అర్థమైంది.
బర్త్డేకి బర్త్డే బంప్స్ పంప్స్ అన్న బర్త్డే ఎక్కడ పంప్స్ బర్త్డే రాజా పంప్స్ అన్న తాగితే అన్న బర్త్డే రోజు ఏం కాదురా వద్దానా ప్లీజ్ లేపురు విన్. తాగుతుందన్న ప్లీజ్. సో మన తేజు ఇంగ్లీష్ అట్లా అని చెప్పి సైలెంట్ మీ అందరు కొంచెం ఒకసారి వస్తే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అన్న అందరం మమ్మీ కూడా అందరు కళ్ళు నలుగురు కళ్ళు అట్టదా ఏ హాయ్ కోవిడ్ అని బాబు బర్త్డే ఉంది పట్టుకొని దావత్ ఏం లేదా మాకు వండుతురు కదా మా గురించే కరిగోళ్ళకి పెట్టేది మాకు పెడుతురా గట్టి గట్టి చెప్పడు నిన్ననే చెప్పారు దావత్ చెయ్యారని చెప్పి. సో అట్లా అయిపోయిందా కొట్టొద్దు అన్న జల్దీ 5 నిమిషాలు అయిపోతుంది. అరే లేదురా ఈ రోజు నీకు ఏం చేయరు కటింగ్ చేయించినావు డ్రెస్ మారింది కొంచెం నేను కడప పోయి పట్టుకురాలి నన్ను ఒక్కరోజు స్టార్ట్ చేయలేదు బిజీ ఒక్కరోజు 12 దాకా నన్ను ఖుషి చేయన్నాడు. వద్దు వద్దు ఖుషి చేయాలంట డాన్స్ ఆడు డాన్స్ ఆడు అన్న పాపం చేసిన అలా చేసిన కొట్టదు ముందే ఇక్కడ మళ్ళీ మంచిగా ఇక్కడ నేను చెప్తా కొంచెం రండి ఒక 2 నిమిషాలు సరే మీరే మీరు నలుగురు ఏం కాదు రండి. సో గైస్ బబ్బు బర్త్డే అసలు చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంది వాళ్ళ మమ్మీ. బట్ అంకుల్ ఇట్లా సిచ్యువేషన్ జరిగేసరికి చేయలేదు. వీడు కూడా ఏం కాదు అని వద్దా ఎందుకు ఏడుస్తారు? గైస్ వాళ్ళ మమ్మీ అంటే లాస్ట్ ఇయర్ అనుకుంది ఎంతో గ్రాండ్ చేద్దాం అని చెప్పి. బట్ ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అయ్యేసరికి కొంచెం అరే మీరు అందరు ఏడవకండి నాకు అది చేయకండి అరే సరే అయ్యో అందుకే నేను నవ్వుపించుకుంటున్నా మీరు అట్లా బాధపడద్దు. ఇక ఇది పట్టుకో ఒక్కసారి అదే ఓపెన్ చేయండి మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓపెన్ చేయండి మీకు ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి సో గైస్ లైఫ్ లో ఎంతో మంది నవ్వించే బాబు బర్త్డే చేసుకోలేదు పాపం. నాకే చాలా బాధ అనిపించింది. ఏ స్టోరీ పెట్టలేదు. నేను పెట్టిన స్టోరీ కూడా వాడు మెన్షన్ చేయలేదు. సో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. నీ బర్త్డేకి నువ్వు ఎవరు అనుకున్నావు వాళ్ళు నీతో ఉంటారు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు సంతానం ఉన్నట్టే మనకు అట్లేమి. ఇగో లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టెప్ వస్తుంటది పోతుంటది. సో ఈ బర్త్డేకి
అది ఒక సర్ప్రైజ్ అనమాట. సో ఈ ఫోటో మీ అందరికి ఒకటి చూపిస్తాను నేను. ఏడవకండి, ఎందుకు ఏడుస్తారు? ఎప్పుడు ఏడుస్తాను ఉంటారు. అయిపోయింది కదా అక్కడ సిచ్యువేషన్ అట్లుంది, ఏం చేస్తాం చెప్పండి. ఇగో పట్టుకోండి మీ అందరు, ఇగో మీ అందరు ఇగో ఇడికి చూడండి సేమ్ చేపియలే అంటే ఆ వైట్ హెయిర్స్ ఉన్నాయి కదా, అది ఒక్కటి చేయలేదు. సో మెయిన్ మనోడే వేసిండు. చాలా రోజుల ముందే వేసిన నేను మనోనికి ఇది వేపియండి అని చెప్పి. సో నాకు తెలుసు వీడు ఎట్లయినా బాబు బర్త్డే చేసుకోవట్టే. నువ్వు కూడా ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? హ్యాపీగా ఉండాలి. నువ్వు ధైర్యం ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నువ్వు ఇట్లుంటే కష్టం. ఏమైంది మొత్తం మీరు మొత్తం సుస్ అయిపోయి హ్యాపీ ఫీల్ అవుతారంటే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పు, ఏదిరా ఇట్లా అనిపించింది? మంచిగా ఉందా? ఏంద్రా ఒకళ్ళు అటు వెళ్ళిపోయారు, ఒకటి ఇటు వెళ్ళిపోయారు. అరే మీరు మంచి హ్యాపీ ఫీల్ అవుతారని తెచ్చినారా? ఏడుస్తారంటే తెగిపోతున్నాయి. సో గైస్ చూడండి, 2 ఫోటోలు సేమ్ ఉన్నాయి. సో మనోడు వేసిండు. ఒక్క కేక్ కూడా కట్ చేయలేడు. వచ్చిన కేక్ నేనే కట్ చేసిన ఇవాళ మార్నింగ్ నుంచి నాకు కలవలే, ఎప్పుడు కలుస్తాను. సేమ్ ఉందా? థ్యాంక్స్ మనోడికి చెప్పాలా. మనోడు మస్తు కష్టపడ్డాడు. ఎన్ని రోజులైందా అదే? 4 ఎక్కువనే ఉందండి. లైక్ లాస్ట్ మంత్ చెప్పింది. లాస్ట్ మంత్ నుంచి ప్రింట్ అవడానికి టైం ఎక్కువ పడుతుంది. ప్రింట్ చేయడానికి ఎక్కువ అదైంది. 3 days. అరే ఎందుకు ఏడుస్తారు? ఆల్మోస్ట్ వీళ్ళ మమ్మీ చాలా అది చేసింది. ఎందుకంటే వీళ్ళు బాధపడతారు అని చెప్పి మళ్ళీ ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళు ఆము అంటే ఆ ఇంట్లో ఉంటే చాలా అవే గుర్తొస్తున్నాయి. అసలు ఇట్లా జరిగిందనే అది కూడా లేదు. అంటే మాకు అట్లా సరిపోయిందని అట్లా అనిపిస్తలేదు. అట్లా ఇట్లా సంతానం మాత్రమే ఉన్నట్టు అట్లా అట్లా ఫీల్ అనేది వస్తుంది. ఏదున్నా ఒక మంచి స్వీట్ మెమొరీ ఉండే. రాత్రి కూడా ఏడ్చింది. ఎందుకు ఏడుస్తే ఇంకా ఆయన బాధ అనిపిస్తుంది. అంటే నేను నాకు ఉన్నప్పటి నుంచి నా బర్త్డేకి ప్రతిసారి ఏం చేస్తాడంటే ఆయన మాట్లాడాడు. 12 కాగానే రాత్రి కాగానే మాట్లాడాడు. విష్ చేసి గమ్మున వండుకొని పొద్దున్న లేచి స్నానం చేసి దేవుళ్ళకి మొక్కి దాని తర్వాత నాకు విష్ చేస్తాడు. అప్పటిదాకా మాట్లాడాడు. అదే నైట్ 14 సంవత్సరాలు ఉండి మళ్ళీ కూడా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది. చేసుకోలేదు అసలు, ఏ స్టోరీ పెట్టుకోలేదు. నాకు ఆల్మోస్ట్ నా ఫోన్ నిండిపోయింది. ఇంకా కొంచెం నా స్టోరీలు ఫుల్ అయిపోయినాయి. సో అంతమంది మెన్షన్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు చెప్పురా, నేను ఒక్కనే చెప్పాలా? చెప్పు. అదే నేను నీకు ఎందుకు తెచ్చిన మిస్టేక్ ఏం కాదు, మాట్లాడు. చెప్పురా భయ్, మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతావు? నేను విషెస్ చేయమని చేయరా భయ్, నువ్వు విష్ చేస్తావు కదా అట్లా విష్ చేయరా భయ్. 500 తీసుకొని చేస్తాడు. చెప్పు. సో చెప్పడానికి ఎంతో మందికి హ్యాపీగా ఉండి ఎన్నో మూమెంట్ హ్యాపీ, మాకు ఎంత బాధలు ఉన్నా సరే వీడు మా పక్క నుండి నవ్వించేటోడే ఈరోజు బాధపడుతుందంటే మేమే చాలా ఇప్పటిదాకా ఎంత అంగం ఉండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూస్తారు కదా. అంత మంచి లాస్ట్ గా తీసాం అనుకున్నాం, తీసేసిన. చెప్పు. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హాయ్, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మా బుల్లి గారి బర్త్డే మనమే జరుపుకోవాలి, మనస్ఫూర్తి కొట్టుకుంటూ బెస్ట్ విషయం మన సబ్స్క్రైబ్ తరపున, ఇమ్రాన్ తరపున, ఆల్ నీ ఫ్యాన్స్ తరపున వన్ సెకండ్ మేము కూడా హ్యాపీ సబ్డే. ఇంకోటి ఒక్కొక్కరు స్వీట్ మెమరీస్. మీ తమ్ముడు గురించి ఒక స్వీట్ మెమరీ చెప్పు. అంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు కదా బబ్బువాడు, ఏదో అయినా సతాయించుడు అయినా ఏదైనా ఒకటి ఏంది? అప్పుడు ఒకసారి చిన్నప్పుడు నన్ను బ్యాట్ తో మస్తు కొట్టిండు కాలు మీద. నువ్వు కొట్టలేము? కొట్టిన అయితే మా డాడీ బెల్ట్ తీసుకొని కొడితే పోగొట్టదు.
తేజు డి తేజు సో ఈమె అలా ఆమె ఇంగ్లీష్ చెప్తాను తెలుగులో ఆడ చేతులు ఇది తను తినడం ఎప్పుడు ఎవరు ఈమెనా? నువ్వు కొట్టవా ఇంత స్ట్రాంగ్ సరే పోనీ ఒక స్వీట్ మెమరీ చెప్పే అమ్మా, మంచి చేసింది ఏముంది చాక్లెట్ ఇప్పించింది అది ఇప్పించింది కాకుండా వేరే చెప్పు ఇందాక చాక్లెట్ మా ఇంట్లోనే మాకన్నా ఆడికి ఎక్కువ భయపడుతుంది ఎవరు ఈమెనా అట్లా కొట్టేస్తున్నావా కుక్క పిల్లకి కుట్టు మా అమ్మ నాడు మా అమ్మాయి తినాలనిపిస్తుంది అడుకుంటుండు వీడు ఆడు పుట్టినప్పటి నుంచి అన్ని అద్భుతాలే నాకు అద్భుతాలంటే వాడు ఏమన్నా మ్యాజిక్ చేసేటోడా మెజిషియనా ఏమో దేవుడు ఇచ్చిన వాళ్ళు. సో బబ్బు మీకు లైఫ్ నా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే చాలా గర్వంగా ఫీల్ అయిన ఒక మూమెంట్ ఉంటుంది కదా అన్నం మాడిపోతుండే అన్నం మాడిపోయిందంట సో అది situation. అన్నం మాడిపోతుంది అన్న సో మళ్ళీ మన ఇక్కడ పైన పెట్టు ఆ ఫోటో కింద పెట్టు ఆ ఫోటో కింద అందరూ అన్న ఒక ఫోటో తీసుకున్నాం తీసుకున్నాం రేపు ఎప్పుడైతే ప్రెసెంట్ చాలా మంచిగా చేసిన సో గైస్ ఇట్లా మీ ఎవరైనా బర్త్డే కి మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మనకి కాంటాక్ట్ కావచ్చు మనం కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాం సేమ్ చూడుర్రి చిన్న డిఫరెన్స్ కూడా లేదు దూరం నుంచి నిజంగా అదే కనిపిస్తుందా అనుకుంటుండు ఒకటి చెప్పాలంట నా గురించి మంచి చెప్పమని చెప్పి ఆడికి పోయి పక్కన పోయి చెప్పి తీసుకొని వచ్చిండు చెప్పండి వాడు నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఆడి గురించి అది నాది కాదు వాడి గురించి ఒక ప్రౌడ్ గా ఒకటి చెప్పండి ఏదైనా ఒకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను నా కొడుకు గొప్ప చెప్పడం కాదు వాళ్ళ స్కూల్లో వాళ్ళ సార్ చెప్తాడు జబర్దస్త్ లో చెప్పారు నీకు ఏదో స్కూల్ ఈవెంట్ కి తీసుకెళ్ళావు వీళ్ళందరూ చెప్పింది మరి నాకు గర్వంగానే ఉంటారు అన్నిటికంటే ఏదైనా ఒకటి ఈ రోజు మరి మేము 4,000 మాకు నోట్లోకి వెళ్తున్నాం మేము ఈ రోజు ఆయన లేకపోయినా ఆయన స్థానంలో హ్యాపీ ఫీల్ అవుతాడు అవుతలేడు అది ఆ మూమెంట్ ఏదైనా ఒకటి ఉండొచ్చు అది ఒకటి గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది మీరు నలుగురితో పోతున్నప్పుడు బబ్బు మా కొడుకు అట్లాంటి ఏమైనా అంటే అదే అంటున్నాను మీ కదా కొడుకే అదంటలే ఇప్పుడు ఇట్లా పోతురు మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంది తక్కువని వెళ్తుంటే చూసిన ప్రతి బబ్బు వాళ్ళ మమ్మీ స్పెషల్ డే వీళ్ళ గురించి ఒక కొత్త అద్భుతమైన విషయం ఏంటంటో చెప్పు అయితే మా అమ్మ ఓన్లీ బబ్బు గారి గురించి వీడు అద్భుతం అవును అద్భుతం అని చెప్పాను ఇంకా అంతకన్నా గొప్ప మాట ఏముంటుంది May 21st, 2011 సాటర్డే ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఇంకోటి చెప్పండి ఇంకోటి చెప్పండి నా మొత్తం పేరు చెప్పు వీళ్ళిద్దరు పుట్టినప్పుడు నాకు అంత ఇబ్బంది కాలేదు కానీ వీడు మే 18th రోజున నాకు పెయిన్స్ వస్తే 21st వరకు సతాయించిండు పుట్టడానికి ఇక్కడ ఎల్లోడి హాస్పిటల్ ఉంది కదా 4 kgs లేదు వీళ్ళందరూ వీళ్ళిద్దరు 4 kgs పుట్టారు ఆ మొక్కతే 3 kgs అంటే ఎక్కువ మీరు ముగ్గురులో ఇష్టపడేది ముగ్గురు ఇష్టం బబ్బు అంటే నేను ఇప్పుడు సంపాదిస్తున్నాడని కాదు ఇంట్లో చిన్నోడు అనేసి ముందు నుంచి వాడికి ఎక్కువ మీ అందరికి చెప్తా వీళ్ళ మమ్మీ కూడా చాలా కష్టపడ్డది అంటే వీళ్ళు ఒక టిఫిన్ షాప్ కదా వీళ్ళ మమ్మీ టిఫిన్స్ మంచిగా చేస్తుంది సో అప్పుడులా ఉన్నప్పుడు మంచి సెటిల్డ్ ఉండే బట్ ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్కటి వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయారు ఆ టైంలో బబ్బు బయటికి వచ్చి బయట బయటకు వచ్చిన అంటే కూడా అన్న వాళ్ళన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న
లేదని చెప్పని ఇక నా తండ్రి తర్వాత కొడుకులకు చూసుకునేది అంటే ఇమ్రాన్ అన్ననే. ఇక నాకు ఏదున్నా ఆయననే చూసుకుంటాడు మమ్మీ తర్వాత. బ్యాడ్ కాదన్నా, మంచి చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా నీకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే, ఎందుకంటే చాలా వీడియోలలో చెప్పాను నీ గురించి. ఇక నేను ఈ స్టేజ్ లో ఉన్నానికి కారణం అన్ననే. దాని తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం, అది కూడా. నేను చెప్తా ఈ సిచ్యువేషన్ ఈ లైఫ్ లో మాకు మా ఇద్దరికి జరిగిన సిచ్యువేషన్ లా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎంతో సఫర్ అయినాం. బట్ వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఎంకలు అడుగు వేయలేదు. నా మీద నమ్మకంతోనే ఎవరెవరు ఎన్నో మాటలు ఎవరెవరు ఏమేమన్నా కానీ ఎప్పుడు అది చేయలేదు. బట్ వీడు ఇప్పుడు పెద్దగా అవుతుండు, వీనికి కూడా ఆలోచనలు వస్తున్నాయి. వీడు కూడా ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా. నాకు ఫస్ట్ టైం అన్న నేను మా ఫ్రెండ్స్తో బయటికి పోతా అని చెప్పిన. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వీడు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్తో ఇవాళ బయటికి పోయి గంటలో వచ్చి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఏంటంటే ఏది ఉన్నా ఏం లేకపోయినా మీ ఇంట్లో చేయవద్దు. ఎందుకంటే లైఫ్ చేంజ్ అవుతూ ఉండేసరికి మా రిలేషన్లు ఫ్రెండ్షిప్ అవన్నీ పెరుగుతుంటాయి. అప్పుడు ఆ టైంలో ఉన్న ధైర్యం కన్నా వాడెంకదు నువ్వున్న ధైర్యం వాడికి ఎక్కువ. ఆ టైంలో ఏమవుతుంది అంటే ప్రేమ అనేది ఫ్యామిలీలో ఎక్కువ పరిచయాలు అవుతూ ఉంటాయి. వాళ్ళు అప్పుడు ప్రేమ అనేది తగ్గుతూ ఉంటుంది. నువ్వు ఎంత మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తావో అంత ఆ బాండింగ్ అనేది ఉంటూ ఉంటుంది. లాస్ట్లో ఎవరు రాదు ఇంట్లో తప్ప. సో నువ్వు ధైర్యం నీకు మీ అమ్మే వాళ్ళు, నువ్వు వాళ్ళని చూసుకోవాలి. నువ్వే చెప్పరా, నేను చెప్పాను. లాస్ట్ టైం నా బర్త్డే రోజు నన్ను నేర్పించింది ఇమ్రాన్ అన్న. స్టోరీ పెట్టిన కదా అంత పెద్దగా కనీసం పాయసం కూడా చేయలే, ఏం చేయదలుచుకోలేదు అసలు. ఇంట్లో నేను తినిపిస్తా ఫస్ట్. వాళ్ళ డాడీ దగ్గర పెట్టి తర్వాత అయ్యా అన్న అంత సో గైస్ పొద్దున వచ్చి వాళ్ళ మమ్మీ ఏం చేయలేదంట. పొద్దున నుంచి ఏం తిన్నాను నేను కూడా. ఏం తినలే, తిన్నాడు పచ్చడి అన్న. ఎప్పుడు ఫోటో కింద పెడతామా అంటే ఉన్నారు. చూసి పెట్టు కాలుతో చూసిరా మీద పడేసుకోగలరా. రైట్, అది కూడా స్వీట్ ఎవరు ఉంటుంది. పక్కన పెట్టరా, పడిపోతుంది రా, పోటీలు రా. చలో చలో గైస్. సో ఫైనల్లీ పాయసం తిందాం. నాకు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చిండు అన్న. 15,000 బ్యాడ్ కొనిపించిండు. బ్యాట్ ముందే చుట్టేసిండు. ఏం లేదు రా భయ్, నాకు ఒక మాట ఇచ్చేయి. నువ్వు పెద్దగా అవుతున్నావు, ఏది ఉన్నా ఏం లేకపోయినా చెప్పండి మంచిగా. ఇప్పుడు పెద్దగా అవుతున్నావు, బండి మెల్ల నడపాలను. బండి శ్రీశైలంలో ఎందుకు పెట్టినా అంటే వీడు బండి బాగా అని శ్రీశైలంలో పెట్టేసిన. వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది. మమ్మీ కాలు మొక్కి ఇంకా ఏడా తిరిగినా చెప్పి తిరుగుతా అని. చిన్నప్పటి నుంచి నేను నీతోనే తిరిగిరా, నేను పెద్ద అయినా నీతో తిరుగుతున్నాను, మీ దోస్తులతో తిరుగుతున్నావు. ఇప్పుడు పైసలు మమ్మీ దగ్గర అడుగుతుండు 3,000 5,000 ఫోన్ పే ఉంది మన దగ్గర ఇప్పుడు. అన్న మనం ఓవర్ పైసలు తినమంటుండు నాకు. ఇంకా నెక్స్ట్ ఇయర్ బర్త్డే గ్రాండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ జరా అవునా, ఇది చూసినా కాలు మొక్కుతలేడు చూడు. కాలు మొక్కు, కాలు గుంజకురా, కాలు గుంజకురా. మా దగ్గర కూడా
చిట్టి పికిల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీది మొత్తం 80 అయింది. అన్ని రకాల అన్ని రకాలంగా డ్రై ఫ్రూట్స్ అయినా ప్రతి ఒక్కటి షుగర్ లేకుండా మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటది అండ్ చాలా చీప్ ప్రైస్ లా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళది కొత్త ఛానల్ వస్తుంది. మమ్మీనా మా వైఫ్ వీళ్ళు బిజినెస్ పెడుతున్నారు అనమాట. ఎందుకు అంటే వీళ్ళు ఒక మాట ఇట్లా వదిలేరు, ఏమంట బబ్బు పైసల మీద మేము బతుకుతలేము, మేము సపరేట్ ఛానల్ పెట్టుకొని బతుకుతాం అంటారు. మా వైఫ్ కూడా అదే మమ్మల్ని అనొచ్చు. సో సొంతంగా మనం అనకపోని వాళ్ళ మనసులో కూర్చుండిపోయింది. రేపటి రోజు వీళ్ళు ఏదైనా మాట అంటారు, నా పైసలు ఆ మాట రావద్దు అని. దీన్ని కాంప్లిమెంటరీ మనకి వచ్చే భార్య చాలా మంది ఇంకో కట్టపకు కూడా సంబంధం ఇది రియల్ అన్నమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ ఉడిపోతారు. దీనికి యూట్యూబ్ అని కాదు, ఊర్లో ఆర్ట్స్ కూడా నిజం చెప్పారు. నిజం ఉంది, రియల్ గా చెప్తాం మేము. లింగ పంచ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే సరే ఎవరైనా సరే నా ఐడికి మెసేజ్ చేయమని అన్నకన్నా కామెంట్ చేయమని చెప్పి అందరు కామెంట్ లో మ్యారేజ్ అంటారు, కట్టప్ప మ్యారేజ్ అంటారు. నిజంగా కట్టప్ప పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఎవరైనా ఉంటే యూట్యూబ్ అనే కాదు, వాళ్ళకి ఆస్తి కూడా ఉంది, మంచి వంటలు కూడా చేస్తారు. వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకుంటారు, ఎందుకంటే వంటలు చాలా మంచిగా వచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా కేరింగ్ తీసుకుంటాడు. సో ప్రెసెంట్ ఎవరైనా ఆడుకుంటాడు చెప్పమని అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి. సో గైస్ 28 నుంచి 32 అట్లా ఏజ్ లో పోగా కదా, ఎందుకంటే మనం 35 అలా చూడాలి.